ప్రభాస్ హీరోగా మొదట తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ మంచి విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ వాల్ సినిమాగా వస్తున్న ప్రాజెక్ట్కి సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ను నాగ్ అశ్విన్ ఎలా చూపిస్తారో అంటూ గత కొన్ని నెలలుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ లుక్తో కాస్త నిరాశపరచగా క్లిప్స్తో వా అనిపించారు. సినిమాకు కల్కి 2898 AD అనే పేరు కూడా పెట్టేశారు. దాని వెనుక ఉన్న రకరకాల కారణాలు ఏంటి, సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది అనే లెక్కలు ఓవైపు ఫ్యాన్స్ వేసుకుంటుంటే, ప్రభాస్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు మరో రకమైన చర్చ దారితీసింది. అదే కమెడియన్ కామెంట్స్. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న సినిమాకు పేరు పెట్టడానికి కామికాన్కు వెళ్ళింది టీం. అక్కడ ఘనంగా అనౌన్స్ చేశారు కూడా. సినిమాపై ఉన్న అంచనాలను ఈ క్లిప్స్ తారాస్థాయికి తీసుకెళ్లింది అని చెప్పాలి. హిందూ మైథాలజీని ఈ సినిమాలో మెయిన్ థీమ్గా తీసుకున్నారు అని అర్థమవుతోంది. మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ కలిపి ఈ సినిమా తీస్తూ ఉన్నారు. మైథాలజీ ప్రకారం కలియుగాంతంలో కల్కి అవతారంలో విష్ణుమూర్తి మళ్లీ కనిపిస్తారు. ఇదే లైన్తో నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సినిమాను రూపొందిస్తూ ఉన్నారు. సినిమాలో కల్కి అవతారంలో ప్రభాస్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఈ కల్కి పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతుందని అందరూ అనుకుంటూ ఉంటే, సినిమాలో తన పాత్ర కామెడీగా ఉంటుందని, సినిమాలో నేనే కమెడియన్ని అని ప్రభాస్ అన్నాడు. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కల్కి పాత్ర కామెడీగా ఉండడం ఏంటి, ప్రపంచం మొత్తాన్ని కాపాడే యోధుడి పాత్ర కామెడీగా ఉంటే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ నిజంగానే కామెడీగా ఉంటుందని చెప్పాడు, లేక సరదాగా అన్నాడా అని తెలియాల్సి ఉంది. వైజయంతి మూవీస్ 600 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రభాస్కి జోడీగా దీపికా పడుకుని నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని ఇతర కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. ఈ సినిమా మీద ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. అలాగే నాగ్ అశ్విన్ ఈ సినిమాను చివర్లో ఒక అదిరిపోయే ట్విస్ట్ కూడా ఇస్తున్నాడు అని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవులుగా ఉన్న హనుమంతుడు, అశ్వత్థామ లాంటి కొన్ని క్యారెక్టర్స్ కల్కికి హైలైట్ చేస్తున్నారు. దానికోసం చివర్లో హనుమంతుడి పాత్రలో వచ్చే ప్రభాస్కి హెల్ప్ చేసే క్యారెక్టర్లో రామ్ చరణ్ నటిస్తున్నాడు అని తెలుస్తోంది. ఒక న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. చూడాలి మరి ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉందో. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.